మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. శ్రీ సాయి బాబా జయ సాయి బాబా, శ్రీ సాయి జయ సాయి బాబా. మామ మామ నాకు ఇంకా పెళ్లి కాలేదు మామ. నాకు ఎవరు పిల్లనిత్తలేరు కాదు మామ, నాకు ఎవరు పిల్లనిత్తలేరు. అల్లుడు వీరబాబు, మామ వడ్డీలకు ఇచ్చి రక్తం తాగుతున్నావు నువ్వు. ఎంతమందికి ఇచ్చినావు? ఎంతమంది దగ్గర వసూలు చేసినావు? ఎంత వసూలు చేసినావు? గుర్తు పెట్టుకో. నీకు పిల్లనిత్తలేరని నువ్వు అనుకోకు. నీకు కాబోయే అమ్మాయి ఎక్కడో ఒకచోట పుట్టే ఉంటది. నా కోసం ఉన్నదా మామ? నాకు ఇప్పటికే 45 సంవత్సరాలు ఉన్నాయి మామ. నాకు ఇంకెక్కడ పెళ్ళి అవుతుంది మామా? వీరబాబు, బాబు ఒక 10,000 కావాలి. ఇప్పుడు చెప్పు ఏంది? 10,000 కావాలి. 10,000 కావాలనా? నేను నీకు 10,000 ఇస్తా. నువ్వేం తాకట్టు పెడతావు? పొలం పెడతావా? మళ్ళీ నాకు ఎలాంటి ప్రాబ్లం రావద్దు. మరి రాకుంటే చూసుకుంటే నెల కడ్డీ కడతాము, తర్వాత ఒకసారి మళ్ళీ అది కడతాం. నాకు కాగితం రాసి, పంట వచ్చిన వాళ్ళే కాగితం రాసి నాకు రాసి ఇది రాయి. సంతకం చేయి. శంకరన్న, మళ్ళా నీ కొడుకులతోటి కానీ నీ బిడ్డలతో కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం రావద్దు. ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. మన పంట వచ్చిన వాళ్ళే 10,000 దక్కేస్తారు. నువ్వు ఖచ్చితంగా నెల వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టలేదనుకో నీ పొలం మొత్తం నేను జప్తు చేసుకుంటాను. నెల కడ్డీ కడతాం. వడ్డీ కట్టి పంట వచ్చిన వాళ్ళే, ఆ పంట అమ్మిన వాళ్ళే అసలు కడతారు. నువ్వు సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకో. సాయంత్రం రా, 5టికి రా. 5టికి రా. ఈరబాబు గాడు పైసలు ఇచ్చి అడ్డీలు తీసుకోబట్టే నేను ఏడికెళ్ళి కట్టుడు. ఏం చేసుడు ఈ పైసలు? నేను ఏడికెళ్ళి కట్టాలి? మన అడ్డీలు కాబట్టి నేను ఆయనకి పెళ్లి కాలే, పేరంటం కాలేదు, లంజ కొడుకు వాడు గట్లేపోవాలి. నేను ఏడికెళ్ళి కట్టాలి ఈ పైసలన్నీ? నేను ఎక్కడ ఏదాన్ని బాధపడతాను, పైసలు ఎట్లా కట్టాలి అని
చుక్కలు పడతాను. దేవుడు ఆయనకి పెళ్లి కాదు, పేరంట కాదు, దేవుడు అని భాషను ఇదంతా నన్ను అంగడంగడి చేసి కడ్డీల కడ్డీలు తీసుకున్నాను. నమస్తే. నమస్తే నమస్తే, కూర్చో. బాగేనా? ఏం సంగతి ఇట్లా వచ్చినావు? నాకు పని పడ్డది నీతోటి, బాగా అవసరం వచ్చింది ఇక రాక తప్పలేదు. వచ్చిన చెప్పు. కొంచెం డబ్బులు కావాలి, ఒక 50,000. బిడ్డది లగ్గం పెట్టుకున్నా. 50,000? 50,000 కావాలి మరి, అందుకే నేను నమ్మకం తోటి వచ్చిన. నేను మరి నిన్ను నమ్మి 50,000 ఎట్లా ఇవ్వాలి నేను? ఇల్లు తాకట్టు పెడతా, రాసిస్తా, కాగితం రాసిస్తా, ఇల్లు తాకట్టు పెట్టిస్తా. ఇల్లు తాకట్టు పెడతావా? చూడు మల్లేశం, నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి నీ బిడ్డ పెళ్లి చేస్తావు. తర్వాత నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడ ఉన్నది అనేది ముఖ్యం కాదు, నా బిడ్డ పెళ్లి చేయడం అనేది నాకు ముఖ్యం. ఎటు చేసి నా అమ్మాయిని పెళ్లి చేసి వాళ్ళకు ఇంటి చేసి వాళ్ళని బయటకు పంపించిన అనుకో, నేను ఎక్కడున్నా నాకేం బాధ ఏం లేదు. ఏదో రకంగా చేసి నేను అప్పు కడతా, కట్టుకున్నాక తర్వాత సంగతి తగ్గదు. మల్లేశం, నా అప్పు కోసం నాకు బాధ లేదు. నీ ఇల్లు రాసిస్తాను. నాకు రేపు నీ పరిస్థితి ఏంది అనేదే నా బాధ. ఇక రేపటి పరిస్థితి అనేది ఏమో నేను కూడా అంత ఆలోచించలే, కానీ ఫస్ట్ అయితే అమ్మాయి పెళ్లి చేసి 4 లక్షలు వేయాలి, అవను బయటకు పంపించడమే నాకు ప్రథమ కర్తవ్యం. అదే నేను నిర్ణయమా? అదే నా నిర్ణయం. రాసి రాస్తానే, రాసిస్తా. ఇల్లు నా పేరు మీద రాసిచ్చి రాసిస్తా, నీ పేరు మీద రాసిస్తా. ఇట్లా రాదు. రాస్తాను. అట్లా రాదు. మరి దీపక్ నగర్, గ్రామము మందామరి, జిల్లా మంచిర్యాల, వీరిల్లు వీరబాబు దగ్గర 50,000 రూపాయలు, అక్షరాల 50,000 రూపాయలు తీసుకొనడం జరిగినది. దీనికి ఇంటి నెంబరు యగు వేసి ఇచ్చుచున్నాను. సంతకం చేసిన ఫోన్ నెంబర్ రాసి వీరబాబు గారు చూసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా ఆలోచించు. ఆలోచించి నిర్ణయం తీసుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన నాకు మీరు ఆ డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. రేపు వచ్చి తీసుకో. రేపు నాకు కుదరదు, నాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి. నేను బయటికి పోవాలి, సామాన్లు తీసుకురావాలి, మంచిర్యాల పోయేది ఉన్నది. నాకు కావాలని అర్జెంట్గా అయితే మీ దగ్గర దొరుకుతాయని నేను వచ్చిన. వీరబాబు గారు ఎట్లానే చేసి మీరు సరే చేయాలి. కనీసం నువ్వు సాయంత్రం దాకా నాగాలి, ఎందుకంటే నేను బ్యాంకు పోయి డబ్బులు తీసుకొని వస్తా. సాయంత్రం ఓకే కదా నీకు? సరే, 4 గంటల వరకైనా బ్యాంక్ టైంకు మీరు వచ్చిందంటే నాకు ఒకసారి ఫోన్ చేసి. సరే, ఇగో వడ్డీ మాత్రం తప్పకుండా కట్టాలి. నెలకు ఖచ్చితంగా డేట్కు నీకు వడ్డీ పైసలు ఇస్తా. నీకు ఆ విషయంలో నీకు ప్రాబ్లం లేదు. ఓకేనా? ఎంత నమ్మకంగా అంటే అంత నమ్మకంగా ఉంటుంది. మామా, ఓ మామా, ఏంది ఇక్కడ ఉన్నవేంది? ఇంత రంజితోటి ఉన్నవేంది? ఏంది
మామా ఏందో డైరెక్ట్ చెప్పు. ఏంది ఏంది నీ ప్రాబ్లం ఏం చెప్పు. నాకేం కావాలో నీకు తెలుసు కదా. నాకు తెలుసా? ఎట్లా తెలుస్తుంది? అడుగు, ఏం కావాలో అడుగు. అడుగుతేనే తెలుస్తుంది. నీకు విషయం తెలుసా? అడగకపోతే బువ్వ కూడా బువ్వ పెట్టదట. పాత సామెత తెలుసా మామ? కడుపు విచారించేదే అమ్మ, అది నాకు తెలిసింది. సరే ఇప్పుడు నువ్వు ఇంత రంజితోటి ఇక్కడ ఎందుకున్నావు ఈ బ్రిడ్జ్ మీద? అల్లుడు ఇంకా 200 బిడ్డ. 200? ఎందుకు మామ? ఏమో మామ, నాకైతే ఏం తెలియదు. నువ్వైతే నాకు ఇష్టం. సేమ్ టు యూ. నువ్వు నాకు ఇష్టమే, నువ్వు నాకు ఇష్టమే. ఓకే రైట్. నేను వెళ్ళాలన్నా మరి? నువ్వెరుడేంది బిడ్డ, ఇద్దరం వెళ్దాము. నాకు ఇచ్చావు కదా 200. చలో మరి నడువు. ఇంకా రైట్ చలో పని ఏమన్నా బయట. చంద్రాన్న, ఏంది ఇట్లా వచ్చినావు? ఇట్లా వచ్చిన బాబు. ఇప్పుడు నాకు కొద్దిగా 20,000 కావాలి. 20,000 కావాలనా? 20,000 కావాలి. నా భార్య మంచిగా లేదు, ఆసుపత్రి తీసుకుపోవాలి. నేను అందుకనే పైసలు అడుగుతానికి వచ్చిన. నా ఇల్లు సాకు పెట్టాను మంచిది. సరే అప్ప అప్ప, నువ్వు కూర్చొని మాట్లాడదాం పన్నాడు. దా చంద్రన్న, ఇప్పుడు చెప్పు ఏంది? నా భార్య మంచిగా లేదు, ఆసుపత్రికి ఆపరేషన్ చేసేయాలి. అందు గురించి మీ దగ్గరకు వచ్చిన 20,000 కావాలి. 20,000 కావాలనా? 20,000 కావాలి. చంద్రన్న, నీకు నేను 20,000 ఇస్తా. నువ్వు ఏం తాకట్టు పెడతావు? నేనేమంటే ఇల్లు తాకట్టు పెట్టాను మంచిది, కానీ నీ ఇల్లు తాకట్టు పెడతావా? ఇల్లు తాకట్టు పెట్టి నా భార్యను దక్కి మంచిగా ఉంచుకోవాలి. నీ ఇల్లు తాకట్టు పెడితే రేపు నువ్వు కట్టిన రోజున నేను జప్తు చేసుకుంటా. నువ్వు చెట్టు కింద బతకాల్సి వస్తుంది. మరి చెట్టు కింద బతికిన మనిషి కానీ నా భార్య మంచిగా ఉండాలి. చంద్రన్న, ఈ మాట మీద నీకు ఇస్తున్నా. నువ్వు చెట్టు కింద బతికిన మంచిదే కానీ నీ భార్య బతకాలన్నావు కాబట్టి సరే, నీకు 20,000 ఇస్తా. 6 నెలలు ఇచ్చేయాలి. మరి 6 నెలల నాకు ఇవ్వకపోతే నా ఇల్లు జప్తి చేసుకో. సరే, నా కాగితం రాసి రాసిస్తా. కాగితం రాసి. ఇక్కడ సంతకం చేయి. చంద్రన్న, నువ్వు సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకోపో. ఇప్పుడు బాధ ఉండే వచ్చినా కదా, బాధ ఉండే వచ్చినా కానీ అందుకొని ఇంటికి తాకట్టు పెడతాను అనుకున్నాను. భార్య మంచిగా చేయలేదా, ఆసుపత్రి తీసుకుపోవాలని. ఓకే చంద్రన్న, నేను మనమరికి పోయి బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తా. తీసుకొని వచ్చి నీకు ఇచ్చేస్తా. నువ్వు సాయంత్రము ఎన్ని గంటలకు రా? 4 గంటలకు రా. 4 గంటలన్నా? సరే, 4 గంటలకు వస్తా. చలో పో. వెళ్ళు.
పైసలు తీసుకొని ఇన్ని రోజులైంది, 2 నెలలు అవుతుంది నువ్వు వడ్డీ కట్టక. ఎవి వడ్డీ పైసలు? కొద్దిగా పంట రాలేదు వీరబాబు, కొద్దిగా పంట రాలేదు కాబట్టి 2 నెలల తర్వాత నీకు అన్ని ఒకసారి అడ్డి పైసలు 2 నెలలు ఒకసారి ఇచ్చేస్తా. శంకర్ అన్న, ఇలాంటి మాటలు చెప్పద్దు. నువ్వు తీసుకునేటప్పుడు ఈ విధంగా చెప్పినావు, నాకు ప్రతి నెల వడ్డీ పైసలు కడతా అన్నావు. నువ్వు ఖచ్చితంగా నాకు వచ్చే నెలకు మొత్తం ఇవ్వలేదనుకో, నీ పొలం నేను జప్తు చేసుకుంటా. తర్వాత నువ్వు బాధపడి ఏం ప్రయోజనం లేదు. మా అన్న కానీ ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి 2 నెలలు ఒకసారి మీకు ఇచ్చేస్తాను. నువ్వు ఇవ్వకపోతే మాత్రం నీ పొలం జప్తు చేసుకుంటా నేను. కొద్దిగా ఆలోచన చేస్తా, 2 నెలలు ఒకసారి కంపల్సరీ. ఆలోచించేది ఏం లేదు, ఇది ఫైనల్. ఇస్తా, 2 నెలలు ఒకసారి ఇస్తా. చంద్రన్న, ఓ చంద్రన్న రా. రైట్ రా. ఏంది ఇవి పైసలు? ఇవి వడ్డీ పైసలు ఇవి? వడ్డీ పైసలు కొద్దిగా ఈ నెల ఆగాలయ్యా. ఎందుకు ఆగాలి నేను? ఇప్పుడు ఎందుకు ఆగాలంటే ఈ నెల వెళ్ళలేదు, వచ్చే నెల నేను చంద్రన్న, ఈ మాటలు చెప్పొద్దు. నువ్వు తీసుకునేటప్పుడు ఏం చెప్పినావు? నా భార్యకు ఆరోగ్యం మంచి లేదు, నేను దవాఖానలు ఉన్నా అని చెప్పినావా? చెప్పి తీసుకపోయినా. మరి ఇవి వడ్డీ పైసలు ఇవి? తీసుకపోయినా కానీ ఇప్పుడు కొద్దిగా అంతా ఆ పైసలన్నీ ఆ ముసలావుకే ఖర్చు అయింది భార్యకు. కానీ ఖర్చు అయితే ఇప్పుడు 80 పైసలు ఎన్నో అయ్యాలి అప్పుడు కాదు. ముసలాబాబు ఖర్చు అయినాయి, ఈ ఖర్చు అయినాయి నాకు చెప్పద్దు. వచ్చే నెలకి నువ్వు ఏమైనా మాట తప్పినావు అనుకో, ఇల్లు కాల్ చేసి వస్తుంది, ముందే చెప్తున్నా నేను. వెళ్ళకపోతే కాల్ చేసుకో, జాగ్రత్త. ఓ రెడీ చేసుకో పైసలు, వచ్చే నెల వస్తా. మల్లేష్ అన్న, ఏ మల్లేష్. వీరబాబు ఏంది? నమస్తేనే. నమస్తే తర్వాత సంగతి కానీ, ఏంది డబ్బులు ఇవి వడ్డీ పైసలు ఇవి? అరే నేను మొన్న ఇంటికి వచ్చిండే పైసలు ఇద్దామని ఇంటికి వచ్చిన, నువ్వు లేవంట. నేను లేనా? లేవు లేవు. నేటి పోయినా? లేవు లేవు. ఆ రోజు ఫోన్ కూడా కలవలేదు, మీటింగ్కి పోయినా అంటే ఎన్నో. సరే తే. ఏంది 1 నెల ఉన్నాయి కదా, ఇంకా మిగతా నెల? ఇంకా 2 నెలలు ఆగరాదు. 2 నెలల్లో మొత్తం అన్ని కంప్లీట్ చేస్తాను, అన్ని చేస్తాను. అవి ఇవన్నీ ఇస్తానే. ఇక మొన్న పెళ్ళి అయింది కదా, కొద్దిగా ఖర్చులు ఉన్నాయి కదా. చూడు, కరెక్ట్ టైంకి వడ్డీ పైసలు రాలేదనుకో. అదేం లేదన్న మాట. ఫోన్ చేయని చెప్పినా కదా వీరబాబు, నువ్వేం బాధపడదు, ఓకేనా? సరే. అరే వీరబాబు, నువ్వు మమ్మల్ని ఎంత వేధిస్తున్నావురా. నీకు పెళ్ళి లేదు, పిల్లలు లేరు, అయినా నువ్వు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మా దగ్గర ఇంత లాగుతానవురా. నీకు పెళ్ళి కాదురా, ఇక పెళ్ళి కాదు, మా ఉసురు పోసుకుంటావురా నువ్వు. వీరబాబు అంతేరా, అంతే. ఏమనుకుంటున్నారా మీరందరూ? వీరబాబు ఇక్కడ వడ్డీల వీరబాబు, అప్పు తీసుకున్నట్టు కాదు, వడ్డీలు వసూలు చేస్తా, ఒక్కొక్కరికి ఉచ్చ పడిపిస్తా. వీరబాబు అంటే అందరు చెప్పుకోవాలి, వడ్డీల వీరబాబు. ఏం చెప్తా ఉన్నాను చంద్రయ్య బాబు? ఏం లేదు చేసేది, వినబడ్డా? ఎట్టుకు వేసి మనం పోయి వాని చేతిలో పడ్డాం. అటు వీరబాబు గారు మనల్ని విడిచిపెట్టాడు. వానికి పెళ్లి లేదు, పిల్లగాని లేరు, ఏం లేదు. మనల్ని అయితే రక్తం పిండినట్టు వెండుతాడు పైసలు. నెల కాకముందే ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మా మనిషి ఎక్కడ ఉంటాడా అని తిరుగుతాడు. పైసలు కట్టావా మరి?
ఇక కట్టాలి ఎట్లో అట్లా వేసి కడదాం కానీ ఏదో ఒకటి చేసి కడతాం కానీ ఇప్పుడు ఏదో ఒకటి తాగది పెట్టాలి ఇవ్వాలి మన అడితుంది కట్టి. సరే కట్టుడు కడదాం కానీ ఇక వానికి ఎట్లా జరిగే అట్లా జరుగుతుంది. మన ఉసురు పోసుకుంటాడు, మన పాపం తాకుతుంది, ఆయనకి పెళ్లి కాదు, ఆయనకి ఏం కాదు, వాని అట్లనే కావాలి వాని పని అయితే కానీ. సరే మంచిగా నువ్వు అది ఇంటికి అమ్మనైతే చూసుకో. చూసుకో. సరే నేను పోతానా. అదే హీరాబాద్గా నీ దగ్గర పైసలు తీసుకునే కరెక్టే కానీ ఈ అడ్డికి పైసలు కాగుతలేవు. నా సాపందానికి నీ పెళ్ళే కాదురా. వడ్డీలో వీరబాబు గారు మనం రక్తం ఘోరంగా తాగుతాడు. వడ్డీ లేదా వడ్డీ గుంజి అంత ఆగం చేస్తాడు. ఇంటికి పెళ్లి లేదు, పెదాకులు లేదు, ఏం లేదు. గట్లనే పోతాడు. ఎందుకు తాత ఇట్లా చెప్తాడు మరి వాడు గట్లనే పుడతాడు. తాత వాడు పెద్ద అది కాదు. పైసలు ఇవ్వబట్టే వడ్డీలు తీసుకుంటాడు వాడు. నువ్వు ఎటు పోయేస్తానే? నేను ఎటు పొలం కాడికి పోయేస్తాను నేను. హీరాబాద్ వాడు పైసలు తీసుకుని మనం తీసుకున్నాం. ఆడు మా సాలక తీసుకుంటే హీరాబాద్ గా డబల్ అడిగా వాడు కూడా నన్ను గట్లనే చెప్తాను. లయ్య కొడుకు ఇప్పుడు అంత అంగడంగడి అయిపోతాను. నేను ఏం చేసుడు ఏం కథ అంత పరిశాన్ అవుతుంది నాకు. ఈ అబ్బాయి హలో 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 అల్లుడు ఎక్కడా మన్నమర్రా? ఏంది అల్లుడు నాకు చెప్తే నేను రాకపోదునా? అది తీసుకోండి రా, మజా చేసుకుందాం. నేను పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నా. ఓకే అల్లుడు వస్తుండు. ఈరోజు మజా చేయాల్సిందే. రాని రాని వచ్చినా ఓ దించు. ఎదురు చూస్తున్నా నాన్న, నీకోసం ఎదురు చూస్తున్నా. చెప్తున్నా కదా ఎంజాయ్ చేద్దామని. అల్లుడు తెచ్చినావా? ఏంది మామా ఏమనుకుంటున్నావు నువ్వు? వీరబాబు, వడ్డీల వీరబాబు. నువ్వు నాకు చెప్పాలనా మామ? నేను రాగానే మందవాళ్ళు కొని బండ్లే పెట్టుకున్నా, నేను పోయి పట్టుకొని వస్తా. తీసుకురా, ప్రాణం అందులోనే ఉన్నాయి, తీసుకురా. మామా ఇక అల్లుడు ఏంది సగమేమున్నది? ఏంది మామా సగం తాగిన చిలిపి.
ఎంజాయ్ చేద్దాంపా ఉన్న కాడికా. దా మామ దా తాగుదాం దా. మామా ఇదిగో, ఈ అడ్డ మీద కూర్చుంటా. అబ్బా మెల్లగా 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 మామా. ఇగో ఇక పోయి వేసేద్దాం. ఏం మామ నవ్వుతాను? ఎంజాయ్ ఎంజాయ్ అంటూ మా సరిపోతుంది. సరిపోకపోతే నువ్వు మళ్ళీ తెప్పించావు కానీ పొయ్యిగా తాగుదాం. నీ పిసనా చూడా. గ్లాస్ ఉన్నది, వాటర్ ఏది? అబ్బా మర్చిపోయినా. అవి అయితే లాగుతా అంటావు, వడ్డీలకు వడ్డీలు వడ్డీలకు వడ్డీలు ఇచ్చి లాగుతా అంటావు. ఏంది మామ అట్లా అంటాను? కనీసం స్టప్ ఏది బిడ్డ? అది కూడా మర్చిపోయినా. నువ్వు అన్ని మర్చిపోతావు, అప్పుడు మాత్రం మర్చిపోవు. అది కాదు మామ, నువ్వు పోయి ఆ నీళ్లు అది తీసుకురాపో, నేను ఈడ కూర్చుంటా. ఇంకా తప్పుతుందా నాకు? ఇవ్వు వీరబాబు, నువ్వు వీరునివిరా. మెల్లగా. అయ్యో నేను పైనుంచి ఏమి రాను, ఇట్లా వస్తా. మెల్లగా మాము. దా 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 కూర్చో. మెల్లగా మెల్లగా కూర్చో. గీడ కూర్చో గీడ కూర్చో గీడ గీడ. అబ్బో దీనికే మామ మామ నాకు ఇంకా పెళ్లి కాలేదు మామ. నాకు ఎవరు పిల్లనిత్తలేరు కాదు మామ, నాకు ఎవరు పిల్లనిత్తలేరు. అల్లుడు వీరబాబు, వడ్డీలకు ఇచ్చి రక్తం తాగుతున్నావు నువ్వు. ఎంతమందికి ఇచ్చినావు, ఎంతమంది దగ్గర వసూలు చేసినావు, ఎంతెంత వసూలు చేసినావు గుర్తు పెట్టుకో. నీకు పిల్లనిత్తలేరని నువ్వు అనుకోకు. నీకు కాబోయే అమ్మాయి ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటది. నా కోసం ఉన్నదా మామ? నాకు ఇప్పటికీ 45 సంవత్సరాలు ఉన్నాయి మామ. నాకు ఇంకెక్కడ పెళ్ళి అవుతుంది మామా? వీరబాబు, నా బిడ్డని ఇస్తారా నీకు? నా బిడ్డనిచ్చి నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తా మామా. Yes. మామా Yes. మామా నీ గురించి నీకు తెలియదు. వసూలు చేస్తున్నావనే కాదు, ఎన్నో కుటుంబాలు నిలబెడుతున్నావు కూడా వాళ్ళ అవసరానికి ఇచ్చి. ఇంత మంచిగా మామా, నీ బిడ్డను నాకు ఇస్తావా మామా? నాకు ఇస్తావా? నీ మనసు ఏందో నాకు తెలుసు నానా, నీ మనసు ఏందో నాకు తెలుసు. మామా నువ్వు గొప్పని మామా. ఇంకా పోసుకో మామా, ఇంకా కళ్ళు తాగు, ఇంకా కళ్ళు తాగు. ఓకే నానా, ఓకే. నేను పోతా మామా, నేను పోతా మామా. మామా దా దా మామా దా. మామా మామా నా తప్పు నేను తెలుసుకున్నా మామా. నేను అందరి అవసరాలకు డబ్బులు ఇచ్చిన, కానీ వాళ్ళని పీడించి వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేస్తాను అన్న సంగతి నేను గ్రహించలేదు మామ. నీ వలన నాకు జ్ఞానోదయం అయింది.
మామ నేను ఇంకెవ్వరిని కూడా నేను బలవంతంగా వడ్డీ వసూలు చేయను మామ. వాళ్ళు ఇచ్చినప్పుడే నేను తీసుకుంటా మామ. మామ నీ బిడ్డనిచ్చి నాకు పెళ్లి చేయి మామ. నా వయసు అంతా అయిపోతుంది. నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయి మామ. నేను మారిన మామ, నేను మారిన. నీ మనసు ఏంటో నాకు తెలుసు నాన్న. లోకంలో 10 మంది 10 తీర్లు అనుకుంటున్నావు ఏమో అనే ఉద్దేశంతో మాత్రమే నేను మాట్లాడినా. ఓకే, నీ మనసు ఏంటో నాకు తెలుసు. ఓకేనా, నీ పెళ్ళి తదాస్తు. నీ బిడ్డనిచ్చి ఎత్తావు కదా మామ. తప్పకుండా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తా మామ. వేద బ్రాహ్మణోత్తముల చేత. సరే మామ. ఓకే బిడ్డ, పద మామ.